ఏమండి వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మై థింక్ దేర్ సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. పర్లేదండి, బాగానే ఉంది. ఎంక్వైరీలు ఈవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుగుచ్చి అడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే, నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. మీ బావ రఘువీరమ్మా, మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది ఇందు? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మామయ్య, ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. Huh?